డిఎంకే పార్టీ పునాదులను కదిలించడా అన్నది ఇప్పుడు అందరు విశ్లేషకులు ఎదురు చూస్తున్నటువంటి అంశం. సిపిఎం సిపిఐ అదే ఆ కూటమి ఈ కూటమి అందరితో కలిపి అంటారు. కలిపి అప్పుడు ఒక్కటే వచ్చింది ఒకటి, అంటే అంతమంది కలిసినా కూడా జనసేన పార్టీ మెయిన్ గుర్తులు చూసుకున్నా కూడా జనసేన ఒక్క అభ్యర్థే కారు. సర్కార్ సినిమా కావచ్చు, అదిరింది కావచ్చు, విజిల్ కావచ్చు, ఈ సినిమాలన్నింటిలో ప్రజలకు సంబంధించినటువంటి చర్చలు, అంటే జననాయకుడు అనే సినిమా విడుదలైన పరిస్థితి ఎలా ఉండేదో నాకు తెలియదు. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు, నిన్న పశ్చిమ బెంగాల్ 2వ విడత ఎన్నికలతో కంప్లీట్ అయిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ హవా నిన్నటి నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 3 రాష్ట్రాల గురించి పెద్దగా చర్చ జరగట్లేదు, కానీ ఇటు తమిళనాడు, ఇటు పశ్చిమ బెంగాల్, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో దీదీ వర్సెస్ బీజేపీ అన్నట్టు ఉండగా, తమిళనాడులో ఏఐడిఎంకే, డిఎంకే, టీవీకే ఈ 3 పార్టీల మధ్య ప్రధాన పోరు నడుస్తున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని సర్వేలు డిఎంకేనే గెలవబోతుంది అనేసన్న మెజార్టీని స్పష్టంగా ఇచ్చిన ఒక్క సర్వే రిపోర్ట్ మాత్రము ఈసారి టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రభంజనం సృష్టించబోతున్నాడు అనేసని చెప్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నది గతంలో కొన్ని సర్వేల విషయంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలా జరిగింది మనం చూసాము. తెలంగాణ విషయంలో కూడా కొందరు బొక్కబొర్ల పడ్డ విషయం కూడా మనం చూసాము. మరి టీవీకే విజయ్ నిజంగానే ఎంతవరకు తమిళనాడులో ప్రభావం చూపించబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు, ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం. ఆల్మోస్ట్ ఆల్ చాలా సర్వే సంస్థలు అయితే డిఎంకేకే పట్టం కట్టబోతున్నాయి. విజయ్ ఓట్ల చీలిక అటు డిఎంకేకే వరం అవుతుంది అనేసి అని చెప్పిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ సర్వే వాళ్ళు మాత్రము విజయ్ 90 నుంచి 120 స్థానాల వరకు కైవసం చేసుకోబోతున్నాడు. ఎందుకంటే యువత విజయ్ వైపే మళ్ళీ అవకాశం ఉంటుంది, కొత్త ఓటర్లు అనేది. కాకపోతే మెయిన్ తమిళనాడులో భిన్న పరిస్థితి ఎప్పటికప్పుడు ఉంటుంది, అది సాధ్యం కాదు అని ఇంకొక వాదన వినిపిస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? వాస్తవానికి ఏంటంటే కొత్త ఓటర్ వెరీ ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నటువంటి వాళ్ళు విజయ్ వైపు మొగ్గు చూపేటటువంటి అవకాశాలు ఉన్నాయి, లేదని మనం తోసిపుచ్చేయడానికైతే లేదు. ఎందుకంటే వాళ్ళు చిన్నతనం నుంచి విజయ్ సినిమాలు చూస్తూ పెరిగి వాళ్ళకు ఓటు హక్కు వచ్చే సమయానికి విజయ్ రాజకీయాలకు రావడం అనేది వాళ్ళు మొట్టమొదటిసారి ఓటు విజయ్కి వెయ్యాలని అనుకోవడంలో తప్పు లేదు. వాళ్ళ మొట్టమొదటి ఓటు వాళ్ళు ఒక భావోద్వేగపరమైనటువంటి ఆలోచనతో విజయ్కి ఓటు వేస్తారన్నది నమ్మచ్చు. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కొట్టిపారేయడానికి వీలైనటువంటి ఒక ఫ్యాక్టర్. ఇక్కడ విజయ్ గారు కూడా ఆయన గతంలో ఆయన చేసిన సినిమాలు మనం ఒకసారి పరికించి చూస్తే, మరీ ముఖ్యంగా ఆయన వెళ్ళాల అంటారు, ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, దట్టు క్రిస్టియన్ కావడంతో ఏమైపోయిందంటే ఆ సామాజిక వర్గంతో పాటు క్రిస్టియన్ ఓట్స్ అనేటటువంటివి విజయ్ గారు వాటిని ఖచ్చితంగా వాటి విషయంలో ఆయన దానిని మెజారిటీ కట్ విజయ్ గారు తీసుకుని వెళతారని చెప్పి పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకు అని అంటే, మనం గతంలో విజిల్ అనే సినిమాలో ఆయన చేసినటువంటి ఫీట్ ఏంటంటే, ఆయన వాస్తవానికి తమిళనాడు అనేటప్పటికీ బ్రాహ్మణ వ్యతిరేకోద్యమాలతో నిండిపోయినటువంటి ఒక రాష్ట్రం అండి. అవును, అక్కడ ద్రవిడోద్యమ భావజాలం అనేది పూర్తి స్థాయిలో అక్కడ నాన్ బ్రాహ్మిన్ ఫ్యాక్టర్స్ ఎంత బలంగా ఉంటాయి, బ్రాహ్మిన్ ఫ్యాక్టర్స్ కూడా అంతే బలంగా ఉన్నటువంటి రాష్ట్రం కూడా తమిళనాడే. అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఎక్కువసార్లు గెలుస్తూ ఎక్కువసార్లు తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చింది ద్రవిడోద్యమమే. అవును, బ్రాహ్మణ వ్యతిరేక భావజాలంలో నుంచే విజయాలు సాధిస్తూ వచ్చారు. స్వయాన బ్రాహ్మణ కులస్తురాలు అయ్యి ఉండి జయలలిత గారు తమ పార్టీ ఏఐడిఎంకేకి సంబంధించిన ఫ్లెక్సీస్లో ఆ భావజాలం మాది అని చెప్పి పెరియార్ గారి ఫోటోలు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. అన్నాదురై గారు, పెరియార్ గారి ఫోటోలు. అన్నాదురై గారి ఫోటో డే 1 నుంచి ఎంజీఆర్ గారే ఆ ఫోటోగ్రాఫ్ వాళ్ళు తీసుకున్నారు, అస్తిత్వాన్ని వాళ్ళు అందిపుచ్చుకున్నారు. ఇక్కడ విజయ్ కూడా దానికి ఏమీ అతీతుడు కాదు. ఎందుకంటే అతను కూడా ఆ సామాజిక వర్గాల్లో నుంచే, ఆ వేదనలో నుంచో వచ్చినటువంటి వాడిగా, ఆ వర్గాలు ఎక్కువగా ఆకర్షించినటువంటి వాడిగా, ఆ వర్గాలు ఎక్కువగా విజయ్ని సొంతం చేసుకున్నటువంటి వాళ్ళుగా. మీకు గతంలో మాస్టర్ అని ఒక సినిమా వచ్చింది. మాస్టర్లో విజయ్ సేతుపతి ఇద్దరు చేశారు. విజయ్ సేతుపతి గారు విలన్. ఫస్ట్ డే మార్నింగ్ షోకి లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా.
మామూలు యావరేజ్ స్టాక్ అండి, అద్భుతం, అమోఘం, సూపర్ హిట్, బ్లాక్ బస్ట్ ఏమి కదా, యావరేజ్ స్టాక్. ఫస్ట్ డే, సెకండ్ డే మార్నింగ్ చూసేటప్పటికి ఏంటంటే అప్పటికి వరల్డ్ వైడ్ 80 కోట్లు షేర్ వచ్చిందని చెప్పేసి, తర్వాత ఏ సెక్షన్స్లో ఏ ప్లేసెస్లో ఇది ఎట్లా పెర్ఫామ్ చేస్తుందని చూస్తే ఏంటంటే ఈ సెక్షన్స్ ఉన్నటువంటి చోట ఆ సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేస్తూ రెవెన్యూ తీసుకొచ్చినటువంటి విషయం విశ్లేషకులకు అర్థమైంది. అంటే ఈ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయి, వాళ్ళ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయి, వాళ్ళు పూర్తి స్థాయిలో సొంతం చేసుకున్నారు వీళ్ళనన్న విషయం పరిశీలకులకి, విశ్లేషకులకి అప్పుడే అర్థమైంది. ఇందాక మనం విజిల్ అనే సినిమా గురించి నేను చెప్పాను. మీరు విజిల్ సినిమా తీసుకుంటే విజిల్లో మీకు ఆ బ్రాహ్మిన్ నాన్ బ్రాహ్మిన్ అనేటటువంటి ఫ్యాక్టర్ని చాలా సీరియస్గా, చాలా బోల్డ్గా స్క్రీన్ మీదకి తీసుకొచ్చేసాడు విజయ్. తీసుకొచ్చి జాకీ ష్రాఫ్ గారి పాత్రకి శర్మ అని పేరు పెట్టి తీసుకొచ్చి ఒక ల్యాబొరేటరీలో కూర్చోబెట్టి, శర్మ నువ్వు ఇక్కడే ఉండాల్సింది అనేటటువంటి సీన్స్. ఆ తర్వాత కొంతమంది ఆయన్ని హెచ్చరించారు, ఇట్లా మనం కొన్ని ఆ సెక్షన్ వాళ్ళు హర్ట్ అవుతారు కదా, వాళ్ళు దూరం అవుతారు కదా అంటే, సెకండ్ హాఫ్లో ఒక ప్లేయర్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి ఆర్థడాక్స్ ఫ్యామిలీ అని చెప్పి వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి బ్యాలెన్స్ చేసేటటువంటి సీన్స్, ఇట్లాంటివన్నీ చేసి అందులో ఆ ఫెమినిస్టిక్ అప్రోచ్ ఉన్నటువంటి సీన్స్ కావచ్చు, అవన్నీ ఎక్స్ట్రాడినరీగా తెలియకుండా మీరు ఇవాళ చూస్తున్నా కూడా కంటతడి పెట్టించేసేటటువంటి సన్నివేశాలు ఉద్వేగానికి గురి చేస్తారు. అదిరింద్ అనేటటువంటి తెలుగులో డబ్బు అయినటువంటి సినిమా, ఆయన త్రిబుల్ యాక్షన్ చేసినటువంటి సినిమా, ఇవన్నీ అట్లీ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. అట్లీ వరుస పెట్టి ఆయనకి చాలా మంచి సినిమాలు ఇచ్చాడు. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆ వర్గాల్ని ఆకట్టుకునేటటువంటి దిశగా. ఎంజీఆర్ గారు తమిళుడు కాకపోయినా, ఆయన మలయాళీ నాయర్ అయినప్పటికీ తమిళుల యొక్క తమిళనాడులో ఉన్నటువంటి ప్రజల యొక్క భావోద్వేగాలకి ప్రతినిధిగా ఎంజీఆర్ గారు అవతరించినటువంటి తీరు చాలా ముచ్చట గొలుపుతుంది. ఆ సమయానికి ఆయా కాలమాన సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఏం కావాలి, వినోదపరంగా ఏం కావాలి, వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి, మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోవాలన్న విషయంలో ఎంజీఆర్ గారు చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు. విజయ్కి వచ్చేటప్పటికి, విజయ్కి ఎంజీఆర్ గారికి మధ్యలో ఏంటంటే జయలలిత గారు ఎంజీఆర్ గారిని అనుసరించారు. విజయకాంత్ గారు చేసినటువంటి ఒక ప్రయోగం, మిగతా వాళ్ళందరూ చాలామంది ఏదో ఒక రాజకీయ పార్టీతో కలిసి ప్రయాణం చేశారు, కానీ విజయకాంత్ గారు ఏం చేశారంటే ఆయన మొదట తాను ఒకడే గెలిచి ఆ తర్వాత 40 స్థానాలు తీసుకుని అందులో 29 స్థానాలు ఆయన గెలిచి, ఆ 40 స్థానాలు శాసనసభ నియోజకవర్గాలు ఆయన తీసుకున్నవి, అందులో గెలిచిన 29 స్థానాలు చూస్తే అక్కడ కూడా సామాజిక సమీకరణాలు కనిపిస్తాయి. తెలుగు వాళ్ళు వెళ్ళి స్థిరపడినటువంటి ప్రాంతాలు, అక్కడ మళ్ళీ సామాజిక సమీకరణాలు అవి కనిపిస్తాయి మళ్ళీ మీకు ఇక్కడ. అట్లా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విజయ్ ఇప్పుడు ఇక్కడ ఆ విధమైనటువంటి ఒక సమీకరణ చేశాడు, చాప కింద నీళ్ళలాగా, సందేహం లేదు. అయితే పటిష్టమైనటువంటి, బలమైనటువంటి, తాత్విక పునాది కలిగినటువంటి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక పెరియారు, ఒక సిఎన్ అన్నాదురై, ఒక కరుణానిధిల తర్వాత స్టాలిన్ ఒకసారి పర్యాయ ముఖ్యమంత్రిగా చేసినటువంటి డిఎంకే పార్టీ పునాదులను కదిలించడా అన్నది ఇప్పుడు అందరు విశ్లేషకులు ఎదురు చూస్తున్నటువంటి అంశం అన్నమాట. బూత్ స్థాయి మేనేజ్మెంట్ మీకు తెలియంది కాదు, అది ఎంత బలంగా ఉంటే ఓటర్ పోలరైజేషన్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అవును, ఇప్పుడు డిఎంకేకి ఏఐడిఎంకేకి అయితే ఈ పార్టీ లేకపోతే ఆ పార్టీ అన్నట్టుగానే పదవి అదేంటిది, అయితే వీళ్ళు ప్రతిపక్షంలో ఉండడం, అయితే వాళ్ళ అధికార పక్షంలో ఉండడం, వీళ్ళు తప్పితే ఇంకొకరు ఎవరు తెర మీదకి రాకుండా ఇద్దరు అంటే ఏ లెవెల్లో బూత్ స్థాయిలో వీళ్ళు పటిష్టంగా ఉండడం తెలుస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో విజయ్ ఆ బూత్ స్థాయి లెవెల్ మేనేజ్మెంట్ అనేది చేసేంత కెపాసిటీ అతనికి ఉందని అనుకోవచ్చు కొంతవరకు అండి. ఎందుకంటే ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ అభిమానులుగానే మిగిలిపోతారా, లేకపోతే వీళ్ళు కార్యకర్తల స్థాయిని అందిపుచ్చుకుని ద్వితీయ శ్రేణి నాయకులుగా రూపాంతరం చెంది ఒక రాజకీయపరమైనటువంటి విధానానికి లోబడి ఉంటారన్నది చాలా, దీని మధ్య చాలా సన్నని పొర మాత్రమే అడ్డు ఉంటుంది అనమాట. మనం అభిమానిగా మిగిలిపోవడం ఏంటి, అభిమాని వాడికి ఇష్టం వచ్చిన సమయానికి వాడి ఇష్టం, వాడు రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే రాత్రి వెళ్ళొచ్చు, అర్ధరాత్రి వెళ్ళొచ్చు, అపరాత్రి వెళ్ళొచ్చు, సాయంత్రం వెళ్ళొచ్చు, వాడి ఇష్టం వచ్చిన సమయానికి వెళ్తాడు, చూస్తాడు, నచ్చితే 4 సార్లు చూస్తాడు, 10 సార్లు చూస్తాడు, ఆడతాడు, పాడతాడు. ఇది అభిమాని కైండ్ ఆఫ్ ఇది అట్లాగుంటుంది. ఓన్ చేసుకుంటాడు, అక్కడ దాకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్తాడు. ఇది ఒక సెలబ్రేషన్ అనమాట. రాజకీయ పార్టీ అనేటప్పటికి ఏమవుతుందంటే మీకు ఒక విధి, ఒక విధానము, ఒక క్రమశిక్షణ, ఒక సమయపాలన, ఒక సమయము, సందర్భం, ఇవన్నీ కూడా మీకు పారామీటర్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ సమయానికి మీరు చేయాలి ఆ పని. ఎందుకంటే మీరు ఇందాక బూత్ కమిటీ అనేటప్పటికి పోలింగ్ బూత్కి ఓటర్ను తీసుకుని వెళ్ళి ఆ బూత్లో ఆ క్యూలో నించోబెట్టి ఖచ్చితంగా మా నాయకుడికి ఓటు వెయ్యి అనేటటువంటి మైండ్ గేమ్ వీడు సరిగ్గా ఆడగలిగితేనే అది సాధ్యమవుతుంది అక్కడ, లేకపోతే కాదనమాట. మీకు వెయ్యాలని ఉంటుంది, మీకు ఇప్పుడు విజయ్కే వెయ్యాలని ఉంటుంది, మీరు ఇంట్లో ఉన్నారు,
వాడు అభిమాని అన్నాడు ఆ వీధిలోని ఈ చివరి నుంచి ఆ చివరకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిరుగుతూ ఉంటాడు. వాడు మిమ్మల్ని నుంచి అక్క అనో వదిన అనో రా అనో తీసుకెళ్ళి మా అన్నకు ఓటేయమని అంటేనే మీరు వదులుతారు అక్కడి నుంచి, ఏది ఆసక్తిగా. వాడు మాత్రమే తిరుగుతా, వాడు మిమ్మల్ని తీసుకెళ్ళలేదని, కనీసం వాడు మీతో మాట్లాడలేదనుకోండి, ఆ కమ్యూనికేషన్ లేదనుకోండి. దట్ ఈస్ ద మేనేజ్మెంట్ ఆఫ్ పోలింగ్ బూత్ మేనేజ్మెంట్. చాలా మంది అంటే పోలింగ్ బూత్కి తీసుకెళ్ళడం అనుకుంటారు, కాదనమాట. ఈ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే మనం అంటే మన ఏపీకి సంబంధించిన సినిమా యాక్టర్లకు సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సభకు చూస్తే వచ్చిన జనాలను చూసి అబ్బా ఈ విజయం ప్రభంజనము అనేసని ప్రజారాజ్యం పార్టీ విషయంలో అనుకున్నాం, జనసేన విషయంలో అనుకున్నాం. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూస్తే ఎంత ఘోరంగా విఫలమయ్యారు అనేది కాస్త కూస్త ప్రజారాజ్యం బెటర్ అనిపిస్తుంది. జనసేన దగ్గరికి వచ్చేసరికి అధినేత గెలవకపోవడము, 175 నియోజకవర్గాల్లో ఒక్క సీటే జనసేన కూటమిలో ఉండగా వచ్చింది, ఒకటే కూటమిలో లేనప్పుడు అండి అది. వీరు సిపిఎం సిపిఐ బిఎస్పీ వీళ్ళందరితో కలిపి అంటున్నారు, అప్పుడు ఒకటే వచ్చింది ఒకటే. అంటే అంతమంది కలిసినా కూడా జనసేన పార్టీ మెయిన్ గుర్తులో చూసుకున్నా కూడా జనసేన ఒక్క అభ్యర్థే, అతను ఎవరు రాజోలు, అతను ఒక్కడు తప్పితే అసలు లేరు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు అక్కడ పార్టీ అవసరం ఉందా లేదా అన్న ఒక క్వశ్చన్. అందులోనూ చాలా తక్కువ టైంలో విజయ్ రావడము, జనాల్లోకి వెళ్ళిన ఈ టైంలో ఎంతవరకు ఆ ఓటు బ్యాంకును తీసుకురాగలుగుతాడు అని, సంప్రదాయ ఓటు బ్యాంకును ఎంతవరకు చీల్చగలుగుతాడు. సంప్రదాయ ఓట్లు అవి అంత సులభంగా అవి ఎప్పుడు విచ్ఛిన్నం కావండి. ఎందుకు విచ్ఛిన్నం కావన్న దానికి 2009లో ప్రజారాజ్యం ఒక పెద్ద ఉదాహరణ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి. ఎందుకంటే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ తెలుగుదేశంతోనే ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీతోనే బలంగా ఉన్నప్పటికీ, మీకు తెలుగుదేశం మీకు ఇక్కడ కేసీఆర్ గారితో జట్టు కట్టడం అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపించింది. మీకు ఆ ప్రభావం చూపించడంతో మీకు 18 స్థానాలు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీకి వచ్చి 45 స్థానాలలో ప్రజారాజ్యం పార్టీ ద్వితీయ స్థానంలో ఉంది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో 45 స్థానాలలో ప్రజారాజ్యం పార్టీ ద్వితీయ స్థానంలో ఉంది. మీకు అర్థమవుతుంది కదా. అక్కడ గంప గుత్తగా గండి తెలుగుదేశం పార్టీ ఓట్లకి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ గండి పెట్టింది అనమాట, గండి కొట్టింది. ఎందుకు కొట్టింది అంటే ఇక్కడ కేసీఆర్ గారితో తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి తెలుగుదేశం ప్రయాణం చేయడం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నచ్చల. వాళ్ళకప్పుడు రాజశేఖర రెడ్డి గారు హీరోలా కనపడ్డారు అనమాట. అప్పుడు మీకు అర్థమవుతుంది కదా. అక్కడ ఎందుకు ఈ విషయం చెప్పానంటే, మూడో ప్రత్యామ్నాయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంది అనుకున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఏమైనా అవి విచ్ఛిన్నమై ప్రజారాజ్యానికి ఎక్కువ స్థాయిలో ఏమైనా లబ్ధి చేకూరుతుందంటే చేకూరలేదన్నమాట. అంటే అది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అనేది సంప్రదాయ ఓట్ బ్యాంకు. ఆ సంప్రదాయ ఓట్ బ్యాంకులు విచ్ఛిన్నం మొదటి ఎన్నికలతో అవుతాయన్నది అసాధ్యమైనటువంటి విషయం. అంత సులభం కాదు. సంప్రదాయ ఓట్ బ్యాంకులు విచ్ఛిన్నం కావడం అనేది సాధారణమైన విషయం కాదు. అది అసాధారణంగా అతీతంగా ఏది రాష్ట్ర విభజన లాంటిది జరిగిన తర్వాత వైకాపా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీని సమూలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటి వేళతో పికిలించి అవతల పారేయాలనుకున్నప్పుడు అదే పేరు పెట్టుకొని దానికి వైఎస్ఆర్ పేరుని జోడించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ప్రక్రియలాగా చేస్తే కాంగ్రెస్ ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో అది మాయమైపోయి వైఎస్ఆర్ రూపంలో ఇంకొక పార్టీ ఏర్పడింది, కానీ పుట్టుకొచ్చింది. కానీ మీకు ఒక్కసారిగా ఇక్కడ డిఎంకే ఇప్పుడు ఇక్కడ మాయమైపోవాలి, ఏఐఏడిఎంకే మాయమైపోవాలంటే దశాబ్దాల తరబడి వాటి పునాదులు చాలా, డిఎంకే పునాదులు మామూలు పునాదులు కాదండి. 13 సార్లు మీరు 234 స్థానాల్లో జయలలిత గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో 233 స్థానాల్లో జయలలిత గారు ఏఐడిఎంకే వాళ్ళ కూటమి గెలిస్తే కరుణానిధి గారు ఆయన స్థానంలో ఆయన గెలిచారు, ఒక్కరే గెలిచారు. 13 సార్లు వరుసగా అపజయం ఎరుగకుండా గెలిచినటువంటి నేత కూడా కరుణానిధి గారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు డిఎంకే పైగా ఇక్కడ నాకు గుర్తు చేయాలనిపించిన అంశం ఏంటంటే, స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన యొక్క నడత కానీ ఆయన పద్ధతి కానీ ప్రవర్తన కానీ చూస్తే అంత క్రితం ఉన్నటువంటి నేతలకి అతీతంగా సాగింది. ఏది విమర్శలు చాలా తక్కువ వచ్చినాయి. కక్ష సాధింపు ధోరణిలో ఆయన సాగలేదు. ఎందుకంటే జయలలిత గారి ఫోటోగ్రాఫ్ ఉన్నటువంటి స్కూల్ బ్యాగ్స్ మీద అప్పుడు ప్రింట్ అయిపోయి ఉన్నాయి ఏఐడిఎంకే గవర్నమెంట్. అవి ఏం చేయమంటారు, పడేసి కరుణానిధి గారు ఏమంటే లేదు అవి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాడు ఆయన. ఎందుకు, వాటికి బోల్డంత ఖర్చు పెట్టాము, పైగా ఆవిడ మాజీ ముఖ్యమంత్రి, గౌరవించడం సంప్రదాయంగా నేర్చుకుంటున్నానేటప్పటికి ఒక కొత్త సంప్రదాయానికి కొత్త ఒరవడికి తెరదీశాడు ఆయన. తెరదీసి పాత ఇవన్నీ అయిపోయినాయి, ఇట్స్ ఆల్ ఓవర్.
ఒక కొత్త వరవడికి నాంది పలుకుదాం అన్నాడు ఆయన. కాబట్టి ఆ కొత్త వరవడికి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి వైపు తమిళనాడు ఓటరు మొగ్గు చూపుతారు అన్నది కనిపిస్తుంది సంధ్య గారు. ఇప్పుడు విజయ్ కాసేపటి క్రితమే మొత్తం పార్టీ క్యాడర్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఎక్కడో తెలియని ఒక చిన్న ఉత్సాహము, ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు తమిళనాడు ప్రజలు, అది తెలియకుండానే వాళ్ళ వైపు ఓటు పోలరైజేషన్ జరిగింది అని. ఎందుకంటే అన్ని సర్వే సంస్థలు ఒక రిపోర్ట్ ఇస్తే ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ మాత్రం ఒక్కటే ఈ రకంగా రిపోర్ట్ ఇవ్వడానికి ఏదో ఉంది కాబట్టి వచ్చింది అని ఒక చర్చ జరుగుతోంది. అంటే కొత్త ఓటరు ఖచ్చితంగా విజయ్ వైపు మొగ్గు చూపి ఉంటాడు. డిఎంకే వర్సెస్ టీవీకే అయి ఉంటుందని నేను అనుకుంటున్నారు చాలామంది. ఏఐడిఎంకే సోదిలో కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఏఐడిఎంకేకి ఫేసెస్ కానీ లేకపోతే పర్సనాలిటీస్ కానీ లీడర్స్ కానీ లేనటువంటి పరిస్థితుల్లో మన్నార్గుడి ప్రాంతంలో అంత క్రితం శశికళ గారు చేసినటువంటి దేవర రాజకీయం కూడా ఈవేళ తుత్తునీలు అయిపోయినటువంటి పరిస్థితులలో ఎయిదర్ డిఎంకే ఆర్ టీవీకే అనేటువంటి పరిస్థితుల్లో ఏమో గుర్రం ఎగరవచ్చు అని టీవీకేకి ఏమైనా మ్యాజిక్ ఫిగర్కి రీచ్ అవుతారేమో, కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఏమైనా కలిసి ఆఖరి నిమిషంలో ఏమైనా విజయ్తో వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తారేమో అనేటటువంటి కొన్ని సమీకరణాలు అయితే ఉన్నాయి. అంటే ఇంకో పోలిక ఏంటంటే అప్పుడు కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత టైం అనేది వేరు, ఇప్పుడున్న టైం వేరు. అప్పుడు నటులకున్న ప్రాముఖ్యత కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, అప్పుడు వేరు ఇప్పుడు వేరు, కంపారిజన్ చేయడానికి లేదు అనేది. ఎందుకంటే ఆయన సినిమాలో ఉచిత పథకాలు వాటికి సంబంధించి అదిరిందిలో ఆయన చేసిన కామెంట్స్కి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆయన అవే ఉచిత పథకాలని కదా వాడుకుంటుంది అని కొన్ని రావడం జరిగింది. సర్కార్ సినిమా కావచ్చు, అదిరింది కావచ్చు, విజిల్ కావచ్చు, ఈ సినిమాలన్నింటిలో ప్రజలకు సంబంధించినటువంటి చర్చలు, అంటే జననాయకన్ అనే సినిమా విడుదలైన పరిస్థితి ఎలా ఉండేదో నాకు తెలియదు. దాన్ని ఆపించేశారు అంటే కొంత సానుభూతి, సెన్సార్ వాళ్ళు ఆపారు అనేది. జననాయకన్ రిలీజ్ కాకుండానే సినిమా మొత్తము ఓటీటీ మన యూట్యూబ్లో పెట్టేశారు అనేసి ఇవన్నీ అంటే కొంతవరకు ఏమన్నా వాళ్ళ అతని అభిమానులను ప్రభావం చూపించగలుగుతాయేమో కానీ సంప్రదాయ ఓట్ బ్యాంకులో ఉన్న వాళ్ళని చేయలేదు. సంప్రదాయ ఓట్ బ్యాంకులు ఎప్పుడు విచ్ఛిన్నం కావు. ఎందుకంటే మరొకసారి అవకాశం ఇద్దాము, అసలు ఏం జరుగుతుందో చూద్దాము. ఇప్పుడు విజయ్ రావటం వల్ల ఏమవుతుంది, డిఎంకే ఉండటం వల్ల ఏమవుతుందంటే వాస్తవానికి విజయ్ ఇప్పుడు బెటర్గా పెర్ఫామ్ చేశాడు, రన్నరప్ అయ్యాడని అనుకుందాం కాసేపు ఈ ఎన్నికల్లో. డిఎంకేనే ఫ్రంట్ వారియర్, డిఎంకేనే అయిందని అనుకుందాం. మీకు రేపటి ఎన్నికల్లో అంటే రాబోయే ఎన్నికల్లో ఏఐఏడిఎంకే తెలియకుండా మాయమైపోతుంది. ఆల్రెడీ జయలలిత తర్వాతనే ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ విజయ్గా మారిపోయేటటువంటి పరిస్థితులు ఇవాళ తమిళనాడులో ఆ ముఖ చిత్రం అట్లా మారబోతుంది అక్కడ. ఓకే, కాబట్టి ఎగ్జిట్ పోల్ కరెక్ట్గా అవే అవ్వాలని లేదు. ఒకవేళ కనుక విజయ్ సీరియస్ తెర మీదకి వస్తే ప్రభంజన సృష్టించినట్టు, మొదటిసారి సందేహం. ఈ నేపథ్యానికి మళ్ళీ కొందరు పవన్ కళ్యాణ్కి ఇటు పోలిక పెట్టడము ఇది సమంజసం కాదండి. ఇటు పోలిక పెట్టడం అనేది దాన్ని నేను అంగీకరించను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేపథ్యం వేరు, విజయ్ గారు రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేపథ్యం వేరు. రెండు నేపథ్యాలు ఒకటి కాదు. ఇక్కడి అస్తిత్వం, అక్కడ అస్తిత్వం. ఇక్కడ ఈ సామాజిక వర్గం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక మూడ్లో ఉంచి మొన్న వెళ్ళినటువంటి ఎన్నికలు 2024 ఎన్నికలు, అది మళ్ళీ 2019లో ఎందుకు సాధ్యం కాల, 2009లో ఎందుకు సాధ్యం కాల. 2009లో అయితే గీతే ఏమైందంటే 75 లక్షల ఓటర్లు, 18 సీట్స్, 17.5 ఓటింగ్ షేర్ అనేది ప్రూవ్ చేసింది అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అది అట్లాగే కొనసాగి ఉంటే 14 అదో ప్రభంజనం అయ్యేది. 14 ఒక ప్రభంజనం అయ్యేది, ప్రజారాజ్యం ఒక ప్రభంజనం సృష్టించేది. సాధ్యపడలేదు. చూద్దాం మరి గుర్రం ఎగరావచ్చో లేకపోతే నెక్స్ట్ టైంకి స్ట్రాంగ్గా వెళ్ళడానికి ఇది ఒక దారి అవుతుందో అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.